గీత నువ్వు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపో, లేదంటే నీ యవ్వనం పాడైపోద్ది. యవ్వనం పాడైపోద్దా? కొండా నీ గాని నన్ను కొంతమంది బలవంతం చేసినట్టు కలొచ్చిందా? కొంతమందా? అమ్మా ఒక్కడైతే తన్ని తగలేను. వచ్చిందే బ్యాడ్ డ్రీమ్, అది మాస్ గా కావాలని కోరుకుంటున్నావా? రే మన డైరెక్టర్ తిప్పిన మలుపుకి ఆ రాహుల్ గాడు థర్డ్ హ్యాండ్ ఎవరో చెప్పమని రబ్బర్ హ్యాండ్ తో మన గీతను కొడుతున్నట్టుగా కలొచ్చిందిరా. వాడి కథను సినిమా తీయాలనుకుంటే మనం ఆ కథలో ట్విస్టులు పెట్టుకోవాలి గానీ వాడి లైఫ్ కే ట్విస్ట్ పెడితే వాడు ఊరుకుంటాడా? కుమ్ముతాడు. వద్దు, మనం ఈ డైరెక్టర్ నమ్ముకుని చచ్చి విట్లాచారి గారి సినిమాలలో దెయ్యాలవడం కంటే బతికే ఏ బెంగాలీ సినిమాలోనూ జూనియర్ ఆర్టిస్ట్ గా చేరడం చాలా సేఫ్. పదండ్రా పోదాం, రండి. ఏంటన్నా లగేజ్ సర్దేశారు? శాల్తీలు గల్లంత అవుతాయేమోనని. అరే అంత తప్పు మీరేం చేశారు నాన్న? చేసింది మీరు. రాహుల్ కథలో థర్డ్ హ్యాండ్ ఉందని వేలు పెట్టారు. వాడెక్కడ సెకండ్ హ్యాండ్ రివాల్వర్ తో వచ్చి కాల్ చేస్తాడేమో అని భయంగా ఉంది నాన్న. వాడి కథలో నిజంగా థర్డ్ హ్యాండ్ ఉంది నాన్న. మళ్ళీ అదే మాట. ఓకే నాన్న, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళిపోండి. మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి లాక్ చేయవు కదా నాన్న. నాన్న గట్టి గోకోకు విగ్గుడిపోతా. రాహుల్ జైల్లో ఉంటే రాహుల్ ఫ్యామిలీ అతన్ని విడిపించుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? కొడుకు మర్డర్ చేశాడు కాబట్టి. కావాలని చేశాడా? అనుకోకుండా చేశాడు. రైట్. అంటే కొడుకు తప్పు లేదని తెలిసి కూడా రాహుల్ ఫ్యామిలీ అతన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే అంటే ఇందులో ఏదో ఉందనే కదా నాన్న. ఏంటి నాన్న థర్డ్ హ్యాండ్ చూపిస్తానని చెప్పి మ్యాప్ చూపిస్తున్నావు? ఈ మ్యాప్ సినిమా తీయడానికి పనికి వస్తుందా, లేదంటే మా రైఫిల్ తీయడానికి పనికి వస్తుందా? రాహుల్ కథలో థర్డ్ హ్యాండ్ ఎవరో కాదు. ఎవరు సార్? నాన్న. ఎవరు నాన్న? రాహుల్ నాన్న. రాహులా నాన్న? రాహుల్ నాన్న. రాహులా నాన్న? రాహుల్ నాన్న. రాహులా? రాహుల్ వాళ్ళ నాన్న. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. పద. కమ్ ఆన్. కమ్ ఆన్. ఇక్కడ డైరెక్టర్ ఎవరా? మీరే. వెనకాల ఉండండి. ఓవర్టేక్ వద్దు. స్టాప్. నా గెటప్ ఎలా ఉంది? అది ఎలాగో బాగుంటది కానీ ఎందుకే థర్డ్ హ్యాండ్ ఎలా కనిపెట్టావు నాన్న? నా 3 ఐస్ తో చూసి కనిపెట్టాను నాన్న. 3 ఐసా? అబ్బా. 3 ఐస్ అంటే ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఎస్. రాహుల్ ఫాదర్ బ్లడ్ ప్రెషర్ కి పంపు కొట్టావంటే నిజం బరస్ట్ అయ్యి దడమని తన్నుకు రావాలి. నాన్న చెక్ రాసేస్తున్నాడు. దొరికిపోయాడు. మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నా. వాడి వల్ల కాదు. బ్లాంక్ చెక్ ఎంత కావాలో రాసుకోండి. డబ్బుతో కొనాలని చూస్తున్నారా? ఈ స్త్రీ డబ్బు కమ్ముడిపోయే మనిషి కాదు నాన్న. 10 హిట్ సినిమాలు తీసినా సరే నువ్వు ఇంత డబ్బు సంపాదించలేవు. తీసేసుకో. నా నోరు మూయించలేవు. నీ కుట్రని వెండి తెరవే చూపిస్తాను. చూపించమనే కదా ఈ చెక్ ఇస్తుంది. అదేంటిది? అవును, చెక్ తీసుకోమంది మీ నోరు మూయించడానికి కాదు, జైల్లో ఉన్న నా కన్న కొడుకు నోరు మూయించడానికి. మనకే మేపేస్తున్నారు. వాడిని జైలు నుంచి విడిపించడం పెద్ద కష్టమేమి కాదు, నిమిషాల మీద పని. కానీ కోర్టులో అంజలిని చంపింది నేనే, నా చేతులతోనే కొట్టి చంపానని అరుస్తుంటే మేమేం చేయగలం చెప్పండి? రైటే. 10 మినిట్స్ నోరు మూసుకుని ఉంటే చాలు, అసలు మర్డరే జరగలేదని నిరూపించి నా కొడుకు నేనే బయటికి తీసుకొస్తాను. జస్ట్ 10 మినిట్స్ ఊరికే ఉంటే చాలు. ఆ పని మీరు చేయించగలరా? కమాన్ కమాన్ టెల్ మీ. ఎంత కావాలి? ఎంత కావాలని అంత ఇస్తాను. ఎందరితోనో ఎన్నో రకాలుగా యాక్టింగ్ చేయిస్తారు. 10 నిమిషాలు, ఆఫ్టర్ ఆల్ 10 మినిట్స్. నా కొడుకును మౌనంగా ఉండేలా చేయలేరా? బయట నువ్వు మాకు ఇచ్చిన బిల్డప్ లో లోపల నీకే రివర్స్ కొడుతున్నాయి. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని అనుమానించాను. ఇప్పుడు నా అనుమానం తీరిపోయింది. నిజానికి రాహుల్ అంజలిని ప్రేమించలేదు, అంజలియే రాహుల్ని ప్రేమించింది. ఇష్టపడ్డ అంజలియే రిసార్ట్స్ లో ఫేస్ టు ఫేస్ కలిసింది. ఏనాన్న చాలా కాలం నుంచి వాడిని ఫాలో చేస్తున్నానని అంజలిని దగ్గరకు వచ్చి ఎట్లా చేయించుకుంది ఏంటి? వాళ్ళది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యి ఉండొచ్చు కదా.
మరి ఈ పాయింట్ ఏంటి సార్? ఏ